సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తన జగన్ ఓటమికి జగనే కారణము ఈ విధంగా చర్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తను తప్పు చేయడం వల్లే ఆయన ఓడిపోయారండి. ఏ విధంగా సార్? అంటే ఆయన పోలవరం పట్టించుకోలేదు, అమరావతిని పట్టించుకోలేదు, మద్యం గురించి 3 వల్ల ఆయన ఓడిపోయారు. లేకపోతే డ్యామ్ షూర్గా ఆయన వచ్చారు. అంటే కేవలం రాజకీయ వ్యవహారాలు పార్టీలకు సంబంధించి అవన్నీ మేడం అవన్నీ మనకు తెలియదు. మాకు తెలిసిన నాలెడ్జ్ ఒకటేనండి, పోలవరం కానీ అమరావతిని కానీ మద్యం కానీ ఉన్నట్టయితే 100-200% ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ పథకాలు బ్రేమచ్చమైన పథకాలు 2 లక్షల చిల్లర కోట్లు వదిలేడు. కాదనట్లా, ప్రజలకు అందినోళ్ళు అందే అంటున్నారు, అందనోళ్ళు అందనే అంటున్నారు. కానీ ఆయన ఓడిపోవడం కారణం ఏంటి అంటే ఈ 3ని వదిలేసాడు ఆయన. మెయిన్ వదిలేసి మనకి యువతకి అవకాశాలు రావట్లేదు కాబట్టి మెయిన్ కారణం అది మేడం. ఇప్పుడు రేవంత్ గారు వ్యాఖ్యానించిన వాటిలో నిజం ఉందంటారా? ఉంది కదండి, ఉంది కాబట్టి ప్రజలు అలా తీర్పు ఇచ్చారు కదా, అది మనం చెప్పేది కాదు కదా అది. మరి జగన్ గారి పతనానికి జగన్ గారే కారణం అంటే జగన్ కాదు, వెనకాల ఉన్నోళ్ళు కారణం. అంటే తెలంగాణ సీఎం గారు ఉన్నారు కదా రేవంత్ గారు పేర్కొన్నారు, వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా? అదే దాని గురించి తెలియదు కానీ ఇప్పుడు జగన్ దగ్గర వెళ్ళాలంటే వెళ్ళనీళ్ళు కాదు, మెయిన్ ముఖ్యం అది కారణం. ఇప్పుడు వెళ్ళాలంటే జగన్ దగ్గర ఎవరు పంపిస్తారు? పంపించరు. ఏదైనా మంచి చెడు చెప్పుకోవాలంటే పంపించేవాళ్ళు కాదు, ఆయనకు తెలియదు మెయిన్. అంటే జగన్ గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలకి వాటి గురించే పట్టించుకున్నారు కానీ ప్రజలను పట్టించుకోలేదు, అభివృద్ధిని పట్టించుకోలేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజమేనంటారా? అంత తెలియదండి. అంటే గారు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా జగన్ గారిని విమర్శించడం జరిగింది. అంటే ఈ విధంగా తను చేసిన కుట్ర కక్షల వల్లే ఈ విధంగా ఓడిపోయాడని అంటున్నారు. అది నిజమేనంటారా? డెవలప్మెంట్ లేదు, అందుకనే ప్రజలు వ్యతిరేకించారు. అంతేలే కానీ దాని ఏం పని ఏం కాదు. అంటే కేవలం రాష్ట్రాన్ని అంటే రాజకీయాలను పట్టించుకోకుండా కేవలం కక్షలు వాటి మీదే ఉన్నాడు జగన్ ఈ 5 ఏళ్ళు. అలాగే అదేం కాదమ్మా. ఇన్కమ్ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకున్నట్టయితే ఏది ఉండేది కాదు. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని విమర్శించడం అలాంటి పనులు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు గారు, జగనే ఈ విధంగా చేశారు అని వ్యాఖ్యానిస్తారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు వ్యాఖ్యలు చేయడం కాదమ్మా, బిజినెస్ మూవ్ అవ్వాలంటే ఏదైనా పెట్టుబడి ఉండాలా, పెట్టుబడికి తగ్గట్టుగా వ్యాపారం ఉంటుంది, వ్యాపారానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. దాని అంతేలే కానీ ఆయన పథకాలు ఇచ్చినందుకు కాదు, ఇదేం కాదు. పథకాలు ఇచ్చారు, కాకపోతే డెవలప్మెంట్ కూడా చేసినట్టు బాగుండేది. సార్ జగన్ గారు కేవలం ప్రజలను పట్టించుకోకుండా కక్షపూరితమైనటువంటి చర్యలే తీసుకున్నారు, అందుకనే ఆయన గెలవలేకపోయారని సీఎం రేవంత్ గారు అన్నారు. వ్యాఖ్యలు నిజమేనంటారా? అది నిజమే, అది కరెక్ట్. ఎందువల్ల సార్? అంటే అటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు అనేవి చేశారా? అందువల్ల అంటే జగన్ గారు చేసిన పనులు ఏంటంటే పథకాలు తప్ప మిగతా అభివృద్ధి ఏం చేయలేదు. ఉట్టి పథకాల మీదే 5 సంవత్సరాలు గడిపేశారు. అందువల్ల ఆయన దెబ్బతిన్నారు అంతే. తెలంగాణ ప్రభుత్వ సీఎం గారు ఉన్నారు కదా, ఆయన కూడా అంటే జగన్ ఓడిపోవడానికి జగన్ తన క్రియల వల్లే ఇట్లా ఓడిపోయాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది మాకు తెలియదమ్మా. జగన్ ఓడిపోవడం కన్నా ఆయన చేసిన మైనస్ అంతే. అంటే ఇప్పుడు ఆయన ప్రజలను కానీ రాజకీయాలను కానీ పట్టించుకోకుండా కేవలం కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు చేయడం బట్టి 100% కరెక్ట్. అది వాస్తవం, అది పేర్కొన్నారు. వాస్తవం. అది రేవంత్ ఏముంది, ప్రతి మనిషి చెప్పుకునే విధానం అంతే. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ లో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? చాలా మంచిదండి, అది చాలా మంచి కార్యక్రమం. 5 రూపాయలకి భోజనం కానీ టిఫిన్ కానీ పెడుతున్నారంటే ఎవరు లేరు, ఉన్నదాన్ని వాళ్ళు తీసేశారు, వీళ్ళు మళ్ళీ పెడుతున్నారు కాబట్టి మనం చాలా అభినందించాలండి అందరినీ. చేస్తారు. అవును చేస్తారు. మంచి పనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. చాలా మంచి పని అది. బీదోళ్ళకి భోజనం పెట్టడం చాలా పుణ్యం పని, చాలా మంచి పని. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా రీఓపెనింగ్ జరుగుతుంది కదా సార్, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేస్తామంటున్నారు. రీఓపెనింగ్ అనేది చేస్తారంటారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా అన్నా క్యాంటీన్ వల్ల? మరి ఆటో డ్రైవర్లకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ మరి ఉపయోగమే కదమ్మా, అందరికీ ఉపయోగమే కదా.
రూపాయలు భోజనం పెడుతున్నారంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడంటే ఎక్కడికి వెళ్తాడు, 5 రూపాయలు భోజనం చేస్తాడు. నిండుగా ఇప్పుడు 150 రూపాయలు పెడతా కానీ భోజనం లేదు. అది పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడే లెక్కేసుకుంటే అవన్నీ పడగొట్టింది జగన్ గారు. కానీ జగన్ గారి నియమంలో ఆయన ఎందుకు పడగొట్టాడో తెలియదు. కష్టపూర్వకంగా పడగొట్టారు, ఆయన కావాలని పడగొట్టాడో తెలియదు. కాకపోతే ఏంటంటే అన్న క్యాంటీన్ పెట్టడం వలన చాలామంది లేబరు మేమే ఎన్నిసార్లు తిన్నాం ఆయన దగ్గర 5 రూపాయలు భోజనాలు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపు రీఓపెనింగ్ చేస్తారన్నారు. దాని మీద మీ ఉద్దేశం సార్? మంచిదే అమ్మా, పేదలకు అన్నం పెడితే అన్న క్యాంటీన్ వల్ల అందరికీ ఉపయోగం, పని చేసుకునే వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు పింఛన్ క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ లోపు చేస్తామంటారు సార్. చేసే అవకాశం ఉంది గ్యారంటీ ఉంటుంది. ఆల్రెడీ ఓపెన్ అయిపోతున్నాయి కదా, దానివల్ల ఉంటుందంటారా? చాలా 100% మా పేదవాడికి 5 రూపాయల భోజనం దొరుకుతుంది కదా, అది 100% వర్కౌట్ అవుతుంది. సార్ పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత, అంటే వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది చేత పంపించుకున్నారు అంటే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీ స్పందన సార్? అది మనం చెప్పలేమండి, అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఒక 1 month 2 months వెయిట్ చేసి చూసి ఈ సర్వీస్ బాగుంటుందా ఆ సర్వీస్ బాగుంటుందని చూసి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా తీసేస్తారంటారా? చెప్పలేం మేడం, అది దాని గురించి మనకి అవగాహన లేదు, దాని గురించి చెప్పేటంత వాళ్ళం కాదు. ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు, అంటే వాలంటీర్ల ద్వారా కాకుండా. దీనిపై మీ అభిప్రాయం సార్? ఏదమ్మా? సచివాలయ సిబ్బందినే చేయమన్నారు. అవును, పెన్షన్ అనేది పంచడం అనేది. అవును, దానిపై మీ అభిప్రాయం? ఓకే. అంటే దీని కారణంగా వాలంటీర్ల మీద ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారా? వాలంటీర్ వ్యవస్థ మీద ఏం పడదమ్మా? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. తీయడు దాన్ని అంటే అమ్మ. ఒకరు చేసిన దాన్ని తీయడం అనేది కరెక్ట్ కాదు. అది కంటిన్యూషన్ చేస్తే అభివృద్ధి చెందిద్ది. అది కూడా వికలాంగులకి 12,000, వృద్ధులకి 6,000 పెంచుతామంటున్నారు. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా పంచుతామంటున్నారు. వ్యవస్థ అనేది ఏదైనా ఒకటి ఆ ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం ఉంది. వ్యవస్థలను వాడుకోవాలి అంతేలే, కానీ వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అనేది కానీ ఏదైనా ప్రజలు చేరాల్సింది జరాల. సార్ మరి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి జగన్ గారు ఓడిపోవడానికి జగన్ గారి పనులే, ఆయన క్రియలే జనం అంతా అనుకోవడం మటుకు అది కాదు. కానీ ఈ పల్లెటూరులో వచ్చినప్పటికేమో ఈ ల్యాండ్లు ఆడబెట్టారు కదమ్మా, దానివల్ల ఈ సిటీలోకి వచ్చినప్పటికేమో కొన్ని సంఘటనల వలన ఆయన రాలేకపోయాడని అంటున్నారు. అంటే తెలంగాణ సీఎం గారు కూడా ఇట్లా వ్యాఖ్యానించారు. అవును, తెలంగాణ ఇప్పుడు పార్టీ పరంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరో రీడింగ్లో ఉంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు జగన్ గారు చెప్పలేదా, నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అవును, వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు, వ్యాఖ్యానించడంలో తప్పు లేదు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే 3 ఏళ్ళు కరోనా వ్యాధితో చాలామంది ఇదయ్యారు. ఆ 3 ఏళ్ళు పరిపాలనలో లాసే కదా. మరి అన్నీ 2 ఏళ్ళు కవర్ చేసుకోవాలంటే ఆయనకి కష్టమే కదా. అంటే జగన్ గారు చేసిన 5 ఏళ్ల పరిపాలనలో కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలు వాటినే పట్టించుకున్నారు, కానీ ప్రజలను ఎటువంటి పట్టించుకోలేదని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన అంటమే కాదు, జనాలు కూడా అంటున్నారు. అది 90% అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ఏమున్నాయి అన్నది వాళ్ళకి తెలియాలి. ఆ కక్షపూర్వకంగా అనేవి ఉన్నాయి, లేకుండా ఏమీ లేవు. కక్షపూర్వకంగా ఉన్నాయి. అవి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.